ముకరకై మాజీ సర్పంచి గాడ్గే మీనాక్షి ఆధ్వర్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎడ్లబండిపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. రాక్షస పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అంటూ రైతులు నినాదాలు ఇచ్చారు. జై తెలంగాణ, యాదవ్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరాకే గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు కలిసి అభిమానులు వ్యవసాయ క్షేత్రంలో ఎడ్ల బండిపై కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పూలాభిషేకం చేయడం జరుగుతున్నది. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. నిన్న ఒక కార్యక్రమం చేసినాం. ఇవాళ ఎడ్ల బండిపై కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇద్దరి మా నాయకులను ఎడ్ల బండిపై పూలాభిషేకం చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే 26 సంవత్సరాలు ఇవాళ అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎడ్ల బండిపై ర్యాలీ తీసి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. రైతు పక్షాన, కూలీ పక్షాన, అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ది చెందుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది అని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది.